హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. ఇంట్లోనే చేసుకొని రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చికెన్ని కొంచెం నిమ్మరసం, పసుపు, ఉప్పు వేసి 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇది 3 కేజీల చికెను. దీనికి 5 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేశాను. ఇంకా 2 కట్టలు పుదీనా, 150 గ్రాముల పచ్చిమిర్చిని పేస్ట్గా చేసి యాడ్ చేశాను. ఇంకా దీనికి ఒక 1/2 కేజీ పెరుగు తీసుకొని ముక్కలకు బాగా పట్టించాను. ఇంకా 1/4 స్పూను పసుపు, 2 స్పూన్ల గరం మసాలా పొడి, 2 స్పూన్ల బిర్యానీ మసాలా పొడి యాడ్ చేశాను. ఇంకా 2 స్పూన్ల కారం పొడి యాడ్ చేశాను. ఇంకా గుప్పెడు కస్తూరి మేతి యాడ్ చేశాను. ఇది బయట ప్రొవిజన్ షాప్లో దొరుకుతుంది. ఇంకా ఒక నిమ్మ చెక్క తీసుకొని ఆ రసాన్ని ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టించాను. ఇంకా సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఈలోపు నేను ఈ దమ్ బిర్యానీకి 2.5 కేజీ బాస్మతి రైస్ను తీసుకున్నాను. ఈ రైస్ని బాగా శుభ్రంగా వాష్ చేసి ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత పొయ్యి మీద బౌల్ పెట్టుకొని 3/4 కేజీ నూనె వేసుకొని ఆనియన్స్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆనియన్స్ని ఒక ప్లేట్లోనికి తీసుకున్నాను. ఈ ఆనియన్స్ త్వరగా బ్రౌన్ కలర్లోనికి రావడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ ఫ్రై అయిన ఆనియన్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ మరొక ప్లేట్లోకి ఒక 1/4 వంతు ఆనియన్స్ని సపరేట్గా తీసుకున్నాను. ఇంకా బిర్యానీ దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. దీనిలోనికి బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క మొగ్గ, లవంగాలు ఇవన్నీ యాడ్ చేశాను. ఇంకా జాజికాయ పొడి కూడా వేసాను. నెక్స్ట్ జీడిపప్పు కూడా యాడ్ చేశాను. అది మీ చాయిస్, మీకు ఇష్టపడితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇంకా మారినేట్ చేసుకున్న చికెన్ను బాగా ఆయిల్లో ఫ్రై చేశాను. ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై చేశాను. ఈ చికెన్ 90% బాగా ఉడకనివ్వాలి. చికెన్ గ్రేవీ బాగా దగ్గర పడగానే స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. సగం చికెన్ని బౌల్లో ఉంచి సగం గ్రేవీ చికెన్ని సపరేట్గా మరొక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో 3/4 భాగం వాటర్ పోసి దానిలో బిర్యానీ ఆకు, చెక్క మొక్క, షాజీరా వేసుకోవాలి. వాటర్ ఉప్పగా ఉండేంత వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ముఖ్యంగా రైస్ ఎంత తీసుకున్నామో అంత బౌలు బాయిల్ అయ్యే బౌల్ని తీసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని వేయాలి. ఈ రైసు 50% ఉడికిన తర్వాత చికెన్ మీద లేయర్గా వేయాలి. దీని మీద ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత మరొక లేయర్గా చికెన్ వేయాలి. దీని మీద 75% బాయిల్ అయిన రైస్ని మరొక లేయర్గా వేసి తర్వాత ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి దానిపైన వెయిట్ ఉంచాలి. అరగంట సేపు స్టవ్ మీద ఉంచాలి. అరగంట తర్వాత రైస్ మీద పొగలు రాగానే స్టవ్ ఆపేయాలి. రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.